పొద్దున్న లేచినప్పటి నుంచి ఒకటే వైసీపీ వాళ్ళు ఒకటే ఇది వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేయడం, అంత తప్ప వారు వేరే పని ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాం మనం. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు తాడేపల్లి, ఇప్పుడు ఇంకేమి బయటకు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాడు అసత్య ప్రచారాలు, అబద్ధ మాటలన్నీ కూడా మళ్ళీ కూడా మొదలుపెట్టాడు ఆయన. అంటే ప్రజలను మళ్ళీ కూడా మోసం చేయాలి, ప్రజలను పక్కదావ పట్టాలని చెప్పేసి లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటూ కాలం గడపడం చూస్తాను. ఒకటి ప్రజలంతా చైతన్యవంతులైనారు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్స్ చదువుకున్న వాళ్ళంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు, ఆయన చేసే తప్పుడు మాటలన్నీ కూడా వినే పరిస్థితులు లేరు. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మన రోజు చెప్తా ఉన్నాం 40% నాకు ఓట్లు వేశారు, 11 సీట్లు వచ్చేది. వచ్చే ఎన్నికల్లో 40% కాదు, నీకు 20% ప్రజలు కూడా ఓట్లు వేయరు. వారందరూ కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఆ ప్రజల ఆ 40% వేసిన వాళ్ళని కూడా మేము చైతన్యవంతం చేస్తాం. అంటే నీ మోసపు మాటలు నమ్మి, మీరు చేసిన అబద్ధాలు నమ్మి, మీ కల్లిపొల్లి కబుర్లన్నీ నమ్మి కూడా ఆ 40% పొరపాటు పైన నీకు ఓటేశారు. వేయడం వల్ల ఆ 11 సీట్లు కూడా వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో నీకు ఏ 10%, ఏ 10-15% నీ ఓటు బ్యాంక్ దిగే విధంగా ప్రజలందరినీ కూడా మేము సమీకృతం చేస్తాం. వారు కూడా భవిష్యత్తులో నీకు ఓటు వేయరని చెప్పేసి తెలియజేసి, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, మంచి చేస్తే మంచి చేస్తున్నారని చెప్పండి. అంతేగాని అనవసరంగా 6 నెలలు జరిగిన ప్రభుత్వం మీద లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటూ, లేనిపోయిన కథలు చెప్పుకుంటూ మళ్ళీ జనాల్లోకి రావడం చూసినా ఖచ్చితంగా జనాలు తిరగబడతారు మీ మీద. గౌరవంగా మీరు ఇంకా మీ యొక్క పద్ధతుల్లో ఏదైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. 6 నెలలుగా ఏదో అద్భుతాలు జరిగిపోవాలంటే ఎట్లా జరిగిపోతే చెప్పండి. అది కాదు కదా. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఎక్కడైనా మీరు డెవలప్ చేశారా? ఎక్కడైనా సీసీ రోడ్లు వేసారా? ఎక్కడైనా బీటీ రోడ్లు వేసారా? ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లు అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఆ గుంతలన్నీ పూడుస్తూ ఉన్నాం, ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా. నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఒకటే చెప్తా ఉన్నాం, తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకు విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం వాళ్ళకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తారు. మేము కూడా వారి బాటలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా కూడా వారిని అనుసరిస్తూ తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కథలు సాగిస్తాము. మీరు కూడా ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా సహకరించాలి. ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు ప్రజలు, ఎందుకు ఇవ్వలేదు? నువ్వు చేసే అబద్ధపు మాటలన్నీ ప్రజలు గమనించారు కాబట్టి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లు చేశారు, అవి కూడా పోగొట్టుకుంటావు. ఇప్పుడైనా నువ్వు నీ పద్ధతి మార్చుకొని ఈ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి తెలియజేస్తావు.